పవన్ కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళానండి నేను. పవన్ కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళాను, మరి అర్జీ పెడదామని వెళ్ళాను. మరి వెళ్తే అక్కడ ఎంఆర్ఓ గారికి ఫోన్ చేయించారు. ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే ఎంఆర్ఓ గారు ఏమంటున్నాడంటే, అవన్నీ ఇల్లు పడిపోయినాయి, వీళ్ళ పేరు మీద లేవు, అవి ఎప్పుడో ఇల్లు పడిపోయినాయని చెప్పి సాకులు చెప్తున్నాడు. ఇప్పుడున్న ఎంఆర్ఓ కూడా అమ్ముడు పోయాడు. వాళ్ళకి అమ్ముడు పోయి మాకు న్యాయం జరగకుండా చేస్తున్నాడు. 2025 ఒకటో నెలలో జరిగింది ఇది. ఒకటో నెలలో 3వ తారీఖున జరిగింది. మమ్మల్ని పిలిపించి ఆయన ఎంఆర్ఓ గారు మమ్మల్ని ఫోటోలు తీసుకొని, వీడియోలు తీసుకొని, మా అందరి పేర్లు వాళ్ళ రికార్డులో రాసుకొని, తర్వాత మేము అడిగితే మేమేం చేయలేము, ఇల్లు పడిపోయినాయి, నువ్వేం చేసుకుంటావు చేసుకోపో, ఎక్కడికి వెళ్తావు వెళ్ళు అని చెప్పి మాట్లాడాడు. రాంగ్గా మాట్లాడాడు. మా అందరి ఫోటోలు తీసుకొని, వీడియోలు తీసుకొని, మా పేర్లన్నీ రాసుకొని, ఆయన రికార్డులో రాసుకొని, ఇప్పుడు ఈయన కూడా అమ్ముడుపోయాడు. వాళ్ళకి వీళ్ళు కూడా కబ్జాదారులకి అమ్ముడుపోయాడు. బాలసాని రాజేశ్వరరావు, సముద్రాల చెరుబాబు వాళ్ళ కొడుకులు, ఆయన కొడుకులు ఈ భూమిని ఆక్రమించి 5 ఎకరాల 20 సెంట్లు భూమిని ఆక్రమించి ఫ్యాట్లు వేసుకొని అమ్మేసి మాకు న్యాయం జరగకుండా చేశారు. వచ్చిన ఎంఆర్ఓ మొత్తాన్ని కొనేస్తున్నాడు. వాళ్ళు ఏ ఎంఆర్ఓ వస్తే ఆ ఎంఆర్ఓని కొనేస్తున్నాడు. ఆన్లైన్లో మా పేర్లు తప్పించి ఎంఆర్ఓ వాళ్ళు లంచాలు తిని ఆ పెంట తినపోతే ఏం పోయిందో మరి, ఆ పెంట తిని బాగుపడుతున్నారు. మరి ఆ పెంట కోసం ఎగబడిపోతున్నారు. లంచాలు తిని ఆశపడి మా జీవితాలు నాశనం చేశారు. మా జీవితాలతో ఆడుకుంటున్నారు. ఈ రకంగా మమ్మల్ని ఏదిచ్చి చాలా బాధ పెట్టి మమ్మల్ని మా ఇంట్లో ఇద్దరు చంపేసి మమ్మల్ని చిత్రవధం చేస్తున్నారు. మరి ఎంఆర్ఓ వాళ్ళు చేసిన పనులు ఇవి. ఎంఆర్ఓ వాళ్ళు ఇప్పుడు నన్ను భయపెట్టి ఇప్పుడు నన్ను చంపేస్తా ఉంటున్నారు. కబ్జాదారులు ఎంఆర్ఓ వాళ్ళు చంపేస్తామని భయపడుతున్నారు. నన్ను బెదిరిస్తున్నారు. ఇప్పుడు నన్ను సంతకాలు చేయమని ఒత్తిడి చేస్తున్నారు. విజయారావు ఆర్య ఎంఆర్ఓ గారు ఈ రకంగా నన్ను చాలా భయపెడుతున్నారు, చాలా బాధపడుతున్నారు. ఎంఆర్ఓ ఆఫీస్కి పిలిపించి మమ్మల్ని రాత్రి 8:30 దాకా కూర్చోబెట్టి మమ్మల్ని రూమ్లో మమ్మల్ని ఫోటోలు తీసుకొని, వీడియోలు తీసుకొని, మా పేర్లన్నీ రాసుకొని రికార్డులో రాసుకొని మమ్మల్ని రేత్రిపూట ఇంటికి పంపించారు. ఈ రకంగా ఏదిస్తున్నాడు. నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆఫీస్ కాడికి వెళ్ళాను. వెళ్తే మరి ఎమ్మెల్యే గారిని కలిసాను. నేను పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే, ఆయన ఎమ్మెల్యే గారిని కలిసి చెప్తే ఎంఆర్ఓకి ఫోన్ చేయించాడు. ఫోన్ చేసి మాట్లాడితే అంటున్నాడు, ఎంఆర్ఓ వాళ్ళ పేరు మీద లేవండి, వేరే వాళ్ళ పేర్ల మీద ఉన్నాయి, మరి ఖాళీ లేవు, అన్ని ఇల్లు పడిపోయినాయి అని చాకులు చెప్తున్నారు. వీళ్ళు లంచాలు తిని, వీళ్ళు అమ్ముకొని ఆ పెంట తిని వీళ్ళు బాగుపడ్డారు. ఆ పెంటకి ఎగబడిపోతే ఏం పోయిందో మరి. లోకులు పెంట కోసం పుట్టారా మరి ఎందుకు పుట్టారో మరి. ఆ జన్మ ఎందుకు? వాళ్ళ జన్మ పాడు జన్మ ఎందుకు? ఆ జన్మ ఏట్లో పడి సావచ్చుగా. లోకుల సొమ్ము ఆశపడి బతకపోతే, లోకుల సొమ్ము తినపోతే మేము ఎంత అల్లాడుతున్నా మా జీవితాలు నాశనం చేశారు. మా జీవితాలు కోల్పోయినాయి. ఒక్కరికి ఇల్లు ఒక ఇల్లు లేకుండా ఎంత బాధపడుతున్నాం. మా మీద కేసులు పెట్ట, మమ్మల్ని పోలీస్ స్టేషన్కి పిలవ, మమ్మల్ని బెదిరియా, ఈ రకంగా మమ్మల్ని ఏదిస్తున్నారు. మమ్మల్ని సంతకాలు చేయమని ఒత్తిడి చేసి ఈ రకంగా చేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే మమ్మల్ని కొడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అంటే మమ్మల్ని కొడుతున్నారు. ఎల్లమెనికి వచ్చి ఈ రకంగా ఏతున్నారు. మమ్మల్ని చంపేస్తామని గొడ్డలు కత్తులు ఎత్తుకొచ్చి మమ్మల్ని భయపెడుతున్నారు. మా చంద్రబాబు అన్న ఆఫీస్కి వెళ్తున్నాను, పవన్ కళ్యాణ్ ఆఫీస్కి వెళ్తున్నాను, లోకేష్ ఆఫీస్కి వెళ్తున్నాను నేను. మరి ఎటువంటి పరిష్కారం ఇంకా ఇప్పటికి కూడా జరగట్లేదు. ఇప్పటికే భయపెడుతున్నారు, చంపేస్తామని ఇప్పటికీ భయపెడుతున్నారు. ఎంఆర్ఓ వాళ్ళ పక్క, కబ్జాదారుల పక్క ఈ రకంగా ఏదిస్తున్నారు మమ్మల్ని. మాకు ఇంకా న్యాయం జరగల. మరి ఈ రకంగా మమ్మల్ని బాధ పెడుతున్నారు. 5 ఎకరాల 20 సెంట్లు భూమిని కబ్జా చేసి, ఒక రౌడీతంగా గోండాయితంగా చేసి ఎంఆర్ఓ వాళ్ళు మరి కబ్జాదారులు అమ్మేసుకొని వాళ్ళు సొమ్ము చేసుకొని మాకు లేకుండా చేశారు. మా నోరులు కొట్టారు, మా ఉసురు మా గోడు కొట్టి పోతారు, నాశైపోతారు. ఎంత ఇంకా వాళ్ళ కుటుంబాలు ఉండడం, ఇంకా మమ్మల్ని ఈ రకంగా ఏదెత్తున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబాలు ఉండవు. మమ్మల్ని ఈ రకంగా బాధపడుతున్నారు కాబట్టి సర్వనాశైపోతారు. వాళ్ళు బతకరు. ఇంకా వాళ్ళు అది లోకల్ పెంటేసుకొని తినపోతే కష్టపడి తినచ్చు కదా. ఉద్యోగాలు చేస్తారు, చేస్తారు, అడుక్కు దెంగతా చేస్తున్నారు ఉద్యోగాలు. ఇంటికి చేస్తారు తెలియట్లేదు. మా కడుపు మండిపోతుంది. 2003 కాంచి నేను తిరుగుతున్నా. 2003 కాంచి నన్ను ఏదిస్తున్నారు. ఈ రకంగా చేస్తున్నారు. నన్ను చిత్రవధం చేసి నన్ను కొట్టి ఎంత బాధ పెట్టి నా బిడ్డలను కొట్టి, నన్ను కొట్టి, మా వాళ్ళని కొట్టి, నా తల్లిని చంపేసి, నా అన్నదమ్ముని చంపేసి ఈ రకంగా చేశారు. ఇప్పుడు మాకు నీళ్ళలాగా చేశారు.
మాకు ఇల్లు వాకిలు లేకుండా మమ్మల్ని రోడ్ల పాలు చేసి నీళ్ళు లేకుండా చేశారు మాకు. మరి ఈ రకంగా మమ్మల్ని చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ కూడా ఇదే పని చేస్తున్నాడు. ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ కూడా అమ్ముడు పోయి ఇయ్యారో ఆర్య ఎంఆర్ఓ ఇప్పుడు వీళ్ళు కూడా అమ్ముడు పోయి మాకు న్యాయం జరగకుండా పరిష్కారం కాకుండా చేస్తున్నారు. మరి మేము ఏ రకంగా అల్లాడుతున్నామో మేము 22 సంవత్సరాల నుంచి తిరగటం 2003 కాడిచిన తిరుగుతూనే ఉన్నా, ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నా. 2019లో 81 సెంట్ని ప్యాట్లు వేసుకొని పారీలు కట్టుకొని దాంట్లో వాళ్ళోళ్ళే సముద్రాల చెరిబాబు బంధువులు దాంట్లో ప్యాట్లు వేసుకొని చుట్టూ పారీలు కట్టుకొని ఉంటున్నారు. ఈ రకంగా చేశారు. మహానాడులో 4 ఎకరాల మరి చిల్లరి, మరి గోరా కాలనీలో 20 సెంట్లు ఈ రకంగా మమ్మల్ని ఎత్తుతున్నారు. మొత్తం కలిసి 5 ఎకరాల 20 సెంట్లు భూమి. ఈ రకంగా మమ్మల్ని బాధ పెడుతున్నారు. చంపేస్తారు వీళ్ళు ఎంఆర్ఓలు కలిసి. మరి ఇయ్యారో ఆర్య ఎంఆర్ఓ మరి కబ్జాదారులు బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్ర శిరబాబు కుటుంబం, సముద్ర శిరబాబు బంధువులు ఈ రకంగా మమ్మల్ని బాధ పెడుతున్నారు. మీరు చూడండి, నాకు ఎంత కడుపు మండిపోతుంటే నేను ఈ రకంగా అన్నానో మీరు ఒకసారి ఆలోచించండి. మేము ఎంత బాధపడుతున్నామో. సెంటు కాదు 2 సెంట్లు కాదు, అంత భూమిని ఆక్రమించుకొని మా భూమిని వాళ్ళు సొమ్ము చేసుకున్నారు. మేము రోడ్ల పాలు అయిపోయాము. మరి మాకు తింటాకు లేకుండా చేశారు, మాకు నీళ్ళు లేకుండా చేశారు. ఇప్పుడు మమ్మల్ని మా బిడ్డల్ని బాధ పెట్టి మాకు ఏది జరిగిన వీళ్ళే వాళ్ళే ఎంఆర్ఓ వాళ్ళు కబ్జాదారులు వాళ్ళు తప్ప ఇంకేది మాకేది జరగదు. ఏది జరిగిన వాళ్ళే. మీరు ఇప్పటికైనా చూడండి, మా వీడియోలు చూడండి. మేము ఎంత బాధపడితే మరి వీడియో నేను చేస్తున్నానో ఎంత కడుపు మండిపోతుందో నాకు. మీరు ఒకసారి చూడండి, వీడియోని చూడండి. ఎన్నో వీడియోలు నేను పెడుతున్నాను, వీడియో కూడా చూడండి. నాకు ఎంత బాధ కలిగి అన్నాను ఈ మాట మీరు అర్థం చేసుకోండి. ప్రతి ఎంఆర్ఓ వాళ్ళకి అమ్ముడు పోతున్నాడు. వచ్చిన ఎంఆర్ఓ మమ్మల్ని పీటి మమ్మల్ని బెదిరిట్టి ఎంఆర్ఓ వాళ్ళు ఇయ్యారో ఆర్య బెదిరిట్టి మమ్మల్ని ఫోటోలు తీసుకోవటం, వీడియోలు తీసుకోవటం, మా పేర్లను రాసుకోవటం, ఈ రకంగా మమ్మల్ని బాధ పెట్టి ఇప్పుడు ఒత్తిడి చేస్తారు. మమ్మల్ని అందరూ సంతకాలు చేయమని, ఏలుముద్రలు ఏమని మమ్మల్ని బాధ పెడుతున్నారు. ఇప్పుడు ఉన్న ఎంఆర్ఓ కూడా అమ్ముడు పోయే వాళ్ళకి మాకు న్యాయం జరగకుండా చేస్తున్నాడు. ఈ రకంగా చేస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి